జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 18వ తేదీ బుధవారం రోజు కుంభరాశి వారు గడిచిన 4-5 రోజులతో పోల్చుకుంటే మెరుగైన శుభ ఫలితాలను పొందుతారు. అందులోనూ మంచి ఆర్థికపరమైన వెసులుబాటు లభిస్తుంది. ఎంతో కొంత డబ్బు మీ చేతికి అందే అవకాశం ఉంది. ఆ డబ్బు మీరు గతంలో దాచుకున్న డబ్బు కావచ్చు, బ్యాంకులో వేసిన డబ్బు కావచ్చు, అప్పుగా ఇచ్చిన డబ్బు కావచ్చు, ఏదైనా సరే అంతో ఇంతో ధనం అయితే మీకు ఖచ్చితంగా అందుతుంది. స్టాక్ మార్కెట్ మరియు షేర్ మార్కెట్లు కూడా అనుకూలిస్తాయి. కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా మరియు కెరియర్ పరంగా అన్ని విధాలా ఈరోజు కుంభరాశి వారు ఊపిరి పీల్చుకుంటారు. హమ్మయ్య అనుకునే విధంగా సంఘటనలన్నీ చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ రాత్రికి మంచి నిద్ర కూడా పడుతుంది. హాయిగా మరియు ప్రశాంతంగా నిద్రపోతారు. ఈరోజు కుంభరాశి వారికి సంబంధించి ఇండస్ట్రీస్ నడిపేవారికి, చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి, వైద్య వృత్తుల్లో ఉన్నవారికి, న్యాయవాదులకు, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారికి ఈరోజు కాలం కొంత అనుకూలంగా ఉంది. భార్యాభర్తల మధ్య తగాదాలు తగ్గుముఖం పడతాయి. గొడవలు పెట్టుకోకుండా రాజీకి వస్తారు. మొత్తం మీద కుంభరాశి వారు ఈ రోజంతా చక్కటి శుభాలనే అందుకుంటారు. ఈ బుధవారం రోజు కుంభరాశి వారు కాఫీ రంగు దుస్తులను ధరించకండి. దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ బుధవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి తదియ, నక్షత్రం పుష్యమి నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:55 నుండి 6:25 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం వాహన కొనుగోళ్లకు, క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే రుణాల యొక్క వసూళ్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా మీకు శుభప్రదంగా సాగడానికి, అలాగే చేసే పనుల్లో విజయం మరియు ఆనందం పొందడానికి ఒక రావి ఆకును తీసుకొని దానిపై శ్రీరామ అని రాసి దానిని తీసుకువెళ్ళి ఆంజనేయ స్వామి వారు ముందు పెట్టి నమస్కారం చేసుకొని దినచర్యను ప్రారంభం చేయండి. గుడికి వెళ్ళి ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. వీలు కుదరని వారు ఇంటి దగ్గర అయినా చేయవచ్చు. ఇలా చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వచ్చింది కాబట్టి ఆ వినాయకుడిని గజానన అన్న నామంతోటి పూజించాలి. అలాగే గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. ఈ బుధవారం రోజు ఓం కాలభైరవాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ప్రతిరోజు ఇలాంటి ముఖ్యమైన సమాచారం పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.